హే ఆల్, ఈజీ ఫోటో ఫ్రేమ్ చూద్దామా? కార్డ్బోర్డ్ బేస్ ఉంటే సరిపోతుంది. సో నేను ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను, కార్డ్బోర్డ్ పైన లేయర్ని తీసేస్తే మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది అనమాట. కేక్ బోర్డ్ లేకపోయినా పర్లేదు, 2 కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ హార్ట్ షేప్ ఫ్రేమ్ ఇవ్వాలనేది ఆలోచన, బట్ సరిగా డ్రా చేయలేదేమో, కట్ చేశాక అసలు షేప్ రాలేదు, అసలు నచ్చలేదు ఇది. సో దాన్నే మళ్ళీ ఇలా కట్ చేసి ఇప్పుడు మధ్యలో మిగిలిన పార్ట్ని మళ్ళీ స్టిక్ చేద్దామని చెప్పి ఇలా ఇంకా అంటే పడేయకుండా ఇంక ఉంచాను అన్నమాట. ఇదంతా డబుల్ పని. డైరెక్ట్గా చిన్న హార్ట్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోయేది, బట్ నేను అంటే కరెక్ట్గా ఇమాజిన్ చేయలేదనుకుంటున్నా. ఇట్స్ ఓకే. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేద్దాం ఎలాగోలాగా అని స్టార్ట్ చేశాను. ఫోటో ఫ్రేమ్ చేయాలనేది ఐడియా కదా, సో పైనుంచి ఫోటో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి నేను హాఫ్ వరకు డబల్ సైడెడ్ టేప్ స్టిక్ చేశాను, ఆయన హాఫ్ వదిలేసాను అన్నమాట. సో ఇదే ప్యాటర్న్లో ఉన్న కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని చిన్న స్ట్రిప్స్ కింద కట్ చేసి దీనికి అవుట్లైన్ బార్డర్ లాగా అప్లై చేద్దాం అనుకున్నా. ఎందుకంటే కార్డ్బోర్డ్స్ని మనం స్టిక్ చేస్తున్నాం కదా, సో ఆ కనెక్షన్ అనేది కనిపించకూడదు బయటకు అని చెప్పి ఈవెన్గా ఉంటుంది మొత్తం లుక్ అంతా అని ఇలా చేశాను. సో తర్వాత రెడ్ కలర్ పెయింట్తో మొత్తం పెయింట్ చేసేసాను. అంటే మీకు ఎక్కడైనా ఒకవేళ కార్డ్బోర్డ్ కలర్ కనిపిస్తుంది అని అనుకున్నా పర్వాలేదు, వదిలేయండి. ఎందుకంటే ఒక ఫేడెడ్ లుక్లో ఉంటుంది, అది కూడా ఆర్టిస్టిక్గానే ఉంటుంది, సో చూడడానికి బాగానే ఉంటుంది. పెయింట్ అయిపోయాక ఫోటోని ప్లేస్ చేసి మిగిలిన గ్యాప్ అంతా ఇలా మిర్రర్ షీట్స్తో ఫిల్ చేశాను అన్నమాట. ఫోటో ఫ్రేమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అవుట్లైన్ హార్ట్ షేప్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది కదా, సో బ్రోకెన్ హార్ట్ని మనం ఈ రెడ్ పాంపం లేస్తో కనెక్ట్ చేస్తామన్నమాట. అండ్ అవుట్లైన్ వచ్చి మొత్తం బ్లాక్ ఇచ్చాను. ఓవరాల్గా ఒక ఫేడెడ్ లుక్లో ఉంటుంది అనేది నా ఐడియా. మరి మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.